బండి అవుట్, ఈటల అరుణ ఇన్. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భారీ మార్పులు చేయనున్న కేంద్రం. ఆగస్టు 20 తర్వాతే విస్తరణ. తెలంగాణలో తిష్టవేయనున్న ఎలక్షన్ ఇంజనీర్ సునీల్ బన్సల్ 2.5 ఏళ్ల పాటు ఫుల్ టైం ఇన్ఛార్జిగా బాధ్యతలు. 8 మంది ఎంపీల విజయం వెనుక సునీల్దే ప్రధాన పాత్ర. తెలంగాణ పీఠమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు. అక్టోబర్ 2న జనాకర్షణ స్కీమ్ను ప్రకటించనున్న పీఎం మోడీ. తెలంగాణ రాజకీయాల్లో త్వరలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. అతి త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను తప్పించనున్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కేబినెట్లో చోటు కల్పించనున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు 32 శాఖల మంత్రులను మార్చనున్నట్లు సమాచారం. కొంతమందికి ఇతర మంత్రిత్వ శాఖలను అప్పగించడం, మరికొంతమంది స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 20 తర్వాత ఏ క్షణమైన కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ను తప్పించి ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణలకు స్థానం కల్పించనున్నారు. అయితే ధర్మపురి అరవింద్, కొండ విశ్వేశ్వర్ రెడ్డిలు కూడా కేబినెట్ లో బెర్త్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఎన్డీఏలో చేరిన తృణమూల్ పార్టీ అసమ్మతి ఎంపీలు, శివసేన, ఎన్సీపీ నుంచి వేరుపడిన ఎంపీల్లో కొంతమందికి చోటు దక్కే అవకాశం ఉంది. సీనియర్లైన కేంద్ర మంత్రుల వద్ద 2-3 శాఖలున్నాయి. అశ్విని వైష్ణవ్ వద్ద 3, ప్రహ్లాద్ జోషి వద్ద 3, మనోహర్ లాల్, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, అమిత్ షాల వద్ద 2 శాఖలున్నాయి. వీటిని కొత్త వారికి అప్పగించనున్నారు. ఎన్నో ఏళ్ల ప్రయత్నం తర్వాత బెంగాల్ పీఠం దక్కించుకున్న బీజేపీ ఇక తదుపరి లక్ష్యమైన తెలంగాణపై సీరియస్ గా ఫోకస్ చేస్తోంది. అధికారం వచ్చేందుకు అన్ని విధాలా ఇది సరైన సమయమని, 600 పీఠం దక్కించుకోవాల్సిందేనని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీని గద్దెనెక్కించిన ఎన్నికల మాస్టర్ మైండ్ బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ను రంగంలోకి దించనున్నారు. రేపో మాపో ఆయనకు తెలంగాణ అదనపు ఇన్ఛార్జిగా ఫుల్ టైం బాధ్యతలు అప్పగించనున్నది. తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకు ఆయన ఇక్కడి నుండి పనిచేయనున్నారు. మీడియా ప్రచారానికి దూరంగా ఉండే సునీల్ బన్సల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు. బీజేపీ ఆయన్ను ఎలక్షన్ ఇంజనీర్ గా పిలుచుకుంటూ ఉంటుంది. యూపీ, ఒడిశా, బెంగాల్ పీఠాల్లో బీజేపీని గెలిపించడంలో ఆయనదే ప్రధాన పాత్ర అని చెబుతుంటారు. 1990 నుంచి ఆర్ఎస్ఎస్లో ప్రచారకులో చేరిన ఆయన తొలిసారిగా 2014లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పనిచేశారు. దాంతో ఆ ఎన్నికల్లో 80కి గాను బీజేపీ 73 ఎంపీ స్థానాల్లో గెలిచింది. అక్కడ 2017, 2012లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్ళీ గెలిచేందుకు ఆయన వ్యూహాలే కారణమని పార్టీ ప్రగాఢంగా భావిస్తుంటోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలో 21కి గాను 20 ఎంపీ స్థానాలు బీజేపీ గెలిచిన బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దింపిన సునీల్ బన్సల్ వ్యూహాలే కారణమని కీలక నేతలు ఆయనకు కితాబునిస్తుంటారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా తర్వాత బన్సల్కే అధ్యక్ష పదవి ఇవ్వాలన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. పార్టీని ఇప్పటికే పునర్వ్యవస్థీకరించిన బీజేపీ ఇక తదుపరి మంత్రివర్గ మార్పులు చేర్పులపై దృష్టి పెట్టింది. అదే సమయంలో 2029 ఎన్నికలే లక్ష్యంగా అనేక సంస్కరణలను తీసుకురానుంది. ఇందులో భాగంగా మోడీ వచ్చే అక్టోబర్ 2న జనాకర్షణ పథకాలను ప్రకటించనున్నారు. ముఖ్యంగా జంజీ ఆందోళన నేపథ్యంలో యువతను ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఫ్రీ కోచింగ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు 20 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతను తమ వైపు తిప్పుకునే స్కీమ్లను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.